చూస్తున్నారు బుల్లితెర సెలబ్రిటీస్. ఈ సెలబ్రిటీల్లో ఒక సెలబ్రిటీ నా తమ్ముడు అలా వెళ్ళిపోయాడు ఇప్పుడే. ఈ రౌండ్ మీరు మాత్రమే పందాలు కట్టుకునే రౌండ్. మీరు ఆటలాడండి, మీ లక్ ఫేవర్ అయితే గెలుస్తారు. ఆ తర్వాత పందెం కట్టుకుని డబ్బులు తెచ్చుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ రౌండ్. కాయ్ రాజా కాయ్. కాయ్ రాజా కాయ్లో ఏం చేయాలంటే ఇక్కడికి రావాలి, ఒక గేమ్ ఆడాలి. గేమ్ గెలిచి పక్క వాళ్ళ మీద పందెం కట్టి ఆ డబ్బులు తీసుకోవాలి. ఓకే, ఒకవేళ గేమ్ ఓడిపోతే మీరు ఎంత డబ్బులు పందెం కట్టారో అంతా పక్క వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆల్రైట్ అంకిత, లెట్స్ స్టార్ట్ విత్ యూ. వెల్కమ్. అంతేనా? అంతే. ఇప్పుడు పందెం ఎవరి మీద పెడతావు చెప్పు. మీద. ఎంత పెట్టినా బాగా ఎక్కడ చూసుకున్నా నేను లిస్ట్ లోనే ఉన్నాను. లేదు, అవినాష్ కంటే ఎక్కువ వెళ్ళేట్టు పెట్టుకో. 4000. 4000 నువ్వు మీద పన్నం కడుతున్నావు అంటే 4000 గెలిస్తే నీకు వస్తాయి, ఓడిపోతే నువ్వు అమ్మాయికి ఇచ్చేయాలి. ఓకే ఓకే, నీకు వచ్చినటువంటి ఆట ఆక్టోపస్. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. దుర్గాప్రసాద్ నీకు? బాగుంది. ఈ ముక్క చెప్పడం అక్కడి నుంచి లేచి వచ్చి ఇంత వాక్ ఇవ్వాలా? బాగా సీరియల్ నటన. ఆ రిబ్బన్లు చూస్తుంటే పట్టుకెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చేద్దాం ఐడియాలో ఉన్నాడేమో జల్డ్ వేసుకోవడానికి. మీ ఐడియా అదేనా? ఇవ్వండి, ఆల్రెడీ ఫ్రీగా ఉంది, హెయిర్ కట్టుకుంటది. థ్యాంక్ యూ అండి. కూర్చోండి సార్. చల్ చల్ చల్, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 65 seconds, all 5 bottles. తమ పన్నులకు అతుక్కుపోయే వెళ్ళమ్మా, వెళ్ళు. మేత దగ్గరికి వెళ్ళి 4000 రూపీస్ తెచ్చేసుకో. అంకిత, నీ స్కోర్ ఇప్పుడు 12,000 రూపీస్. మేధా, కాయ్ రాజా కాయ్. ఓకే, ఇప్పుడు పందెం చూసి బాగా చెప్పి ఎవరి మీద కడతావు పందెం? ఆఫ్ కోర్స్ అంకిత. 2000. అంతేనా? చాలు. అంకిత మీద 2000 రూపీస్ కడుతోంది మేధ. ఆట ఏంటంటే ఉండమ్మా బొట్టు పెడతా. ఇవిగో ఇక్కడ బొట్టు బిళ్ళలు ఉన్నాయి. నువ్వు 65 seconds లో 20 బొట్టు బిళ్ళలు పెట్టాలి. దుర్గా ప్రసాద్ రామ్మా. I'm a hero. Your time starts now. ఓకే, టైమ్స్ అప్. బొట్లకి పెట్టినాయండి అమ్మా. 1 1 2 3 4 5 6 అని తిరిగమ్మా. ఇటు 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 అండ్ 7. నేను 20 పెట్టమంటే డాన్స్ చేస్తున్నారు ఆయన. అదే కదా మరి. అమ్మ ఒక్క నిమిషం, నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడ? అంటే మేము తను బొట్టి పెట్టి ప్రూవ్ చేసింది 7 అడుగులు వేసాం కదా అని. తను ఛాన్స్ మీద డాన్స్ చేస్తున్నాడు, ఊరికూరికే పై పడిపోతుంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని తీసుకొచ్చాను. కాపాడడానికి. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. కానీ దుర్గా మొత్తానికి అలా కుట్ర పన్నామన్నమాట. 7 అడుగులు వేసాం. కక్ష సాధింపు చర్యలు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. విలన్లకు బాగా పనికొస్తాడు సీరియల్లో పాత్రల్లో. మేధా, వెళ్ళమ్మా, డబ్బులు ఇచ్చేసుకుని రా పో. ఓడిపోయిన డబ్బులు. గోవింద 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 గోవింద. ఇప్పుడు కాయ్ రాజా కాయకి నువ్వు వచ్చేనా? కాయ్ రాజా కాయ్. అవినాష్ ఒక గేమ్ సెలెక్ట్ చేసుకో. ఏంటమ్మా అడుగుతున్నాను. ఇప్పుడు కాదు, పెళ్లి తర్వాత చేసుకో. ఇక అండర్స్టాండింగ్ వస్తున్నాం కదా. కోన్సాలు 1 ఫస్ట్ వాళ్ళ. ఓకే, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఘోరంగా జరుగుతుంది. నువ్వు కూడా అనుకున్నావా? ఇప్పుడు అలాగే అంటారయ్యా. నువ్వు కూడా ఇదే కార్డు తీసుకున్నావు అనుకున్నావా? నేను అదే తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా. అవినాష్, పందెం ఎవరి మీద కడతావు? ఎంత కడతావు? రిస్క్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఆయన నా మీద వద్దు ప్లీజ్. ఇది పాపం అంకిత ఆడ్ ఫిగర్ లో ఉంది. 14,000 ఇస్ అన్ ఆడ్ ఫిగర్.
దాన్ని మనం రౌండ్ ఫిగర్ చేసి 10,000 చేసుకుందాం. నేనేదో ఇది పాపం match అమ్మాయిని వదిలేస్తావు fixing ఆ? కాబోలు అనుకున్నాను నేను. లేదు లేదు లేదు. దుష్ట శకాలకు మేము ఎప్పుడు దూరంగా ఉంటాం, దూరంగా ఉంచుకుంటాం. ఊరుకో నువ్వు ఊరుకో, అక్కడ కూర్చో. మనకు వచ్చింది బైటింగ్ ద బాక్స్. బైటింగ్ ద బాక్స్. బైటింగ్ ద బాక్స్. అక్కడ డబ్బాలు ఉన్నాయి, ముందుకెళ్ళాలి, నోట్తో పట్టుకుని ఈ టేబుల్ మీద పెట్టాలి. కాకపోతే చేతులు ఉపయోగించుకోవడానికి లేదు. కుక్క బిస్కెట్ పట్టుకున్నట్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను ఒప్పుకోను. బ్రదర్ మీరు బాగా చేశారు. అసలు ఇంకా అదేదో ఒలింపిక్ లో పథకం సాధించినట్టు ఇచ్చావయ్యా బాబు. వెళ్ళమ్మా డబ్బులు తెచ్చుకోపో, రౌండ్ ఫిగర్ చేసుకోపో. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో అంచేత అలా ఆవిడ దగ్గర 4,000 రూపాయలు తీసుకుంటావు. నీకు తోడు కావాలి, నాకు ఒక తోడు కావాలి, ఉంటే బాగుంటుంది అని మొత్తుకుంటున్నావు కదా దుర్గా ప్రసాద్. అదిగో వస్తోంది నీకు తోడు, అంకిత. వెళ్ళిపోతున్నావా అమ్మా, ఇల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా. అలా వెళ్ళిపోతున్నావేంటి చెల్లి? చూద్దాందా నీకు తోడా చూద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకలాగా గెలవాలి. ఎలా గెలుస్తారో మనం చూద్దాం కదా. చూద్దాం చూద్దాం పదండి. అసలు చూసుకుంటాం. ఇద్దరు కలిసి రాజధానికి వస్తారా అది కూడా తెలుసుకుందాం. ఏం దుర్గా ప్రసాద్?